మైక్ ఏమన్నా మొత్తానికి సగం అయితే కట్టామా ఇప్పుడు మిగతా తోడు ఇప్పుకోవాలి అమ్మ పోనీ అమ్మా పోనిస్తావా బాయ్ చెప్పే అమ్మి బాయ్ నానమ్మ బాయ్ డాడీ నేను కిరకెళ్ళాం పీప్ పడుతుంది పీప్ కొట్టు పీప్ 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 నడిచాయమ్మా తోలు బండి తోలు ఆర్మ కొడుతుంది నొక్కింది కానీ నొక్కడతలేదు దీన్ని ఊపిసరిపోతుంది సరే అమ్మా బాయ్ అమ్మా వెళ్ళిపోమ్మా బాయ్ రే డాడీ బాయ్ చెయ్యమ్మా బాయ్ మనం అయితే ఇప్పుడు ఒంగోలుకి ఎలాగైతే వెళ్తున్నాము హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ ట్రిప్ అయితే మనం ఒంగోలు అయితే వెళ్తున్నాం. ఎప్పట్లాగే పోల్ గవర్నెన్స్ అయితే వేసుకుని వెళ్తున్నాం. ఈసారి పొద్దున్నే బయలుదేరిపోతున్నాం. ఇప్పుడైతే మనం వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం అయ్యేటప్పటికంటే లోడింగ్ అవన్నీ అయ్యి అక్కడికి వెళ్ళేటప్పటికి నైట్ టైం అయిపోయింది. ఈసారి ఇంకా పొద్దున్న బయలుదేరుతున్నాం. మరి ఏ టైంకి వెళ్దాం చూద్దాం. మరి అంటే ఇంచుమించు టైం వచ్చేసి 7 అయింది. ఒక 10 కిలోమీటర్లు అయితే వచ్చాం. ఇంకా ఆడికి ఒక 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది వెళ్ళాల్సింది. 20 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత లోడింగ్ పెట్టుకుని మళ్ళీ అక్కడ నుంచి హైవే ఎక్కేసి వెళ్ళిపోతాం. సో ఎంత టైం పడుతుందో ఏంటి అన్నీ కూడా చూద్దాం. కిరాయి ఎంతో ఏంటో అన్నీ కూడా చెప్తాను ఈసారి అయితేని. బట్ ఏంటంటే వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం ఇంకా 15 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. కొంచెం మబ్బుగా అయితే ఉంది అక్కడక్కడ. ఏంటంటే అయితే ఐరన్ అన్నా కానీ తడవకూడదు. తడిసిందంటే అక్కడక్కడ తుప్పు కింద వచ్చేటప్పటికి కస్టమర్లు అయితే కొంటారు కదా. మరి మళ్ళీ వాళ్ళ దగ్గర బాబులే అందుకని చెప్పి జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇప్పుడు బరకమోడు తీసుకోవాలి. మళ్ళీ మన బరకాలు ఇవ్వము అని చెప్పేసి ముందు అయితే చెప్పేసాం. ఎందుకంటే బరకాలు చిరిగిపోతాయి దానికి వేసేటప్పటికి. అవి మనకు వచ్చే కిరాయిలో మళ్ళీ వెళ్ళినప్పుడు అలా బరకం కొనుక్కోవాలనుకో మనకు సంచిలాగా సిల్లెట్టుకుని పోతాయి. అందుకని అలాగే ముందే చెప్పేసాం. బరకం అయితే వేయడం మా వాళ్ళు కాదన్న. మరి మీరు ఏమైనా బరకం తీసుకోమంటే చెప్పండి తీసుకుంటామంటే సర్లే అయితే కొత్త బరకం కూడా తీసుకోమని చెప్పారు. అదైతే ఇప్పుడు తీసుకోవాలి బరకం. మళ్ళీ కొద్దిగా ఎదర పెనుగొండలో మార్చేర్లో అయితే ఉన్నాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంకా మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగి స్ట్రైట్ ఇంకా చేపర్ వరకు ఇంకా ఆగక్కర్లేదు. 18-15 సైజు 400 రూపీస్ ఓన్లీ. మనకి ట్రిప్కి సరిపోద్ది. అంటే తర్వాత ఓనర్కి ఇచ్చేస్తాం. ఇది మనకు సంబంధం లేదనుకోండి. సో ఇప్పుడు వెళ్ళాలి. ఇంకెక్కడ ఆగే పని లేదు. 7:20 అయితే అవుతుంది టైం. మనం 8 బండి అయితే ఎక్కాలి. వాళ్ళకి బండి ఎట్టేసి కూర్చున్నాం అంటే లోడ్ వేస్తారు. తర్వాత మళ్ళీ ఇంకా యాక్షన్ షురూ కడతాము. చూడండి ఇవన్నీ కూడా ఆన్లైన్ ఇవ్వడం వల్ల కట్టేది చిరిగిపోయింది మొత్తం. దాని ఆన్లైన్ అవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం అన్ని ఒకే రోజు ఒకే మిల్లుకి ఇవ్వడం వల్ల మొత్తం లైన్లో ఉండిపోతున్నాయి. అదే ఒక రోజు మొత్తం అన్నిటికి కలిపి ఒకదానికి ఒకటి ఇచ్చారనుకో అందరి పనులు సాఫీగా అయిపోతే ఫ్రీగా అవుతుంది కదా. మరి ఏ విధంగా ఆలోచించి పెట్టారో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా మొత్తం ఎంత రాసుకున్నా చూడండి. టైం వేస్ట్. ఇంకోటి ఏంటంటే రైతులకు లేట్ అయిపోవడం తప్ప దీనివల్ల ఉపయోగం అయితే లేదు. మరి ఏదో వచ్చేసాను డీజిల్ కొట్టించుకోవడానికి. మనం ఏంటంటే సన్న నాజులన్నా చూసుకోవాలి. కొంచెం అది బెండ్ అయిపోయిందండి అందుకోసమని అలాగే కొట్టాను. పర్లేదు వెళ్ళిపోతాను. అందుకని ఇది సన్న నాజులు చూసి మళ్ళీ ఇక్కడ పెట్టాను. ఇవన్నీ బాగానే ఉన్నాయి సన్నగా నాజులు. మన బండి ఇప్పుడు 21-50 అయితే కొట్టింటున్నాను డీజిల్. మళ్ళీ తర్వాత అయితే చూద్దాం. అవుతుంది కవర్ వల్ల ఒలిగిపోతుంది కదా. డీజిల్ అయితే కొట్టించేసాం. ఇంకొక పాయింట్ బ్యాలెన్స్ అయితే ఉంది.
రెడ్లోకి అయితే రాలేదు ఈసారి. అందుకని ఇంకో పాయింట్లు వేసింది, లేదంటే మళ్ళీ 2 పాయింట్లు అయితే చూపెడుతున్నా. ఇంకెక్కడ నుంచి ఇంకా ఎక్కడ ఆగి పని అయితే లేదు, వెళ్ళిపోవడమే ఇంకా. డీజిల్ ప్రస్తుతానికి టోల్ గేట్లో ఒక 500 బ్యాలెన్స్ అయితే వేసాం. ఇందులో 800 దాకా అయితే అవుతాయి టోల్ గేట్లకి. అందులో 500 వేసిన తర్వాత చూద్దామని చెప్పేసి డీజిల్కి కొట్టించుకున్నాం. ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే వీలైనంత వరకు మనకి ఎంత అవసరమో అంత వేసుకుంటే వెళ్ళాము. ఇంకా ఎదరికి ముందుకు సాగిపోతాం. మన దగ్గర డబ్బులు కూడా ఉంటాయి. ఒకసారి డీజిల్ పెట్టేసి ఒకసారి టోల్ గేట్లు కట్టేసి అన్ని చేస్తాం ఇంకో కొద్ది మళ్ళీ అటు ఇటు అయినా ఇబ్బంది పడతాం డబ్బులు లేనప్పుడు. అందుకోసం అని చెప్పేసి కొద్దిగా అలా సెట్ చేసుకుంటే వెళ్ళాలి. ఇప్పుడు ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఫుల్ ట్యాంక్ చేసి పడుతుంటే అటు ఇటు కూడా వచ్చేస్తాయి కదా, అనే టైపు ఆలోచించుకోకూడదు. ఎప్పుడు ముందు అవతల నుంచి అవతలకి వెళ్ళేలా చూసుకోవాలి. అప్పుడు కిరాయి డబ్బులు వస్తాయి కాబట్టి అప్పుడు అవతల నుంచి అవతలకి వచ్చేలా చూస్తున్నాం ఇంకో. మన దగ్గర చేతిలో డబ్బులు ఉంటాయి. టైర్ బరస్ట్ అయినా ఏదైనా ఇదైనా చేంజ్ దానికి డబ్బులు అయితే ఉంటాయి. డబ్బులు ఎప్పుడు ఉంచుకోవాలి మన దగ్గర, మరీ లేకుండా అయితే వెళ్ళకూడదు. ఎందుకంటే దారిలో ఏదైనా అవ్వచ్చు, సో ఇబ్బంది పడతాం కదా. ఇందుకోసం అని చెప్పేసి మా ఊడు ఎగ్జాంపుల్గా ఎలా చెప్పాలంటే, మీరు 1000 రూపాయలకి వెళ్తా 1000 రూపాయలు పెట్టుకుని వెళ్ళాలి, ఇంకో 1000 రూపాయలు అవి రావడం తర్వాత విషయం. ఇప్పుడు మన దగ్గర అంటే ఉండాలి కదా. ఇంక మనం అయితే లోడింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇదిగోండి కనిపిస్తుంది కదండి, షెడ్ ఏనండి ఫ్యాక్టరీ. ఇప్పుడు లోడ్ వేసుకొని బయలుదేరాలి. పొద్దున్నే వచ్చామన్నారు, ఎంతకి ఎలా ఉన్నారో లేదో తెలియదు. ఫ్యాక్టరీ అయితే ఓపెన్ చేస్తారండి. మరి 10 నిమిషాల ముందే అయితే ఎట్టాం బండి, చూద్దాం ఏ టైంకి అవుతుంది లోడింగ్ అయితేనే. ఫ్యాక్టరీ ఇదిగోని మొత్తం ఈ రోడ్లు అలా మెక్సికన్ అయితే చేస్తారు ఆ మెషిన్ ద్వారా. మన బండి అయితే పెట్టమన్నారు లోడింగ్కి. ఇంకా అక్కడ ఆటో ఒకటి అయితే ఉంది, అది లోడ్ అయిపోయింది. అది బయటకు వస్తే ఇప్పుడు మనం వెళ్ళాలి, లోడింగ్ పెట్టేసుకుందాం. మరి ఎలా చేస్తారు ఏంటి అన్ని కూడా చూపెడతాను ఈసారి కూడాను ఇప్పటిలాగే. మీకు ఏంటంటే ఇలాంటి లోడ్కి వచ్చినప్పుడు కొద్దిగా అవగాహన అంటూ వస్తుంది కదా. మరి మెషిన్ మీద వచ్చినాయి. ఒక్కొక్కసారి వెల్లింగ్ అవ్వకపోతే కనుక అది అక్కలు అయితే ఇలా చేస్తారంట. మన నవడూరు ఇది అయితే ఒంగోలు వెళ్తున్నాయి మార్కెట్ పక్కన. మన సబ్స్క్రైబర్ అనుకుంటా, మరి మంచి ఫ్లోలో చెప్తున్నాడు. చెప్పు. మేస్త్రిగా మధ్యలో ఉన్నాడండి, బంట మేస్త్రి అంటే వీళ్ళకి మొట్టా మేస్త్రి. మాట్లాడలే కదా, మాట్లాడే ఇప్పుడు. మొత్తం లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికైతే కొట్లు వేయించుకోవాలి. ఎక్కడికక్కడ కొట్లు వేస్తే ఇంకెక్కడ కదలకుండా అయితే ఉంటుంది. లోడింగ్ అయితే కంప్లీట్ అయింది. మొత్తం ఫుల్ మబ్బుగా ఉంది ఆకాశం. ఏం చేస్తుందో ఏంటో మరి. లోడింగ్ అయితే మొదలెట్టిందాం ఇంకా మామూలుగా ఉండదు, సుక్కలా ఇంకా మనకి. బరకం తీసుకున్నాం కానీ ఎంతైనా వర్షం వచ్చిందంటే జర్నీ తేవలతో చిరాకు వచ్చేద్ది. పోలే అందుకు రావడం కూడా మంచిది అనుకోండి. రోడ్ల మీద కూడా ఎవరు ఉండరు, టైర్లు వీటి ఎక్కువ. మన స్టెప్ని టైర్ ఎప్పుడు పేలిపోయింది అసలు. ఇప్పుడు వచ్చింది కదా దానికి విముక్తి కలగలేదు. మన సైడ్ ఏంటంటే సిఎట్ టైర్లు దొరికితలేదు. మా సైడ్ సిఎట్ టైర్ దొరికితే కనుక ఆల్రెడీ ఇంకో టైర్ ఉంది కాబట్టి దాన్ని జతగా చేస్తే ఓ టైర్ తీసేసి స్టెప్ని కింద వేసుకుందాం అని చూస్తున్నాం. ఎక్కడ దొరకదే. మొత్తం ఆకాశం చూడండి ఎలా ఉంది, మబ్బు మబ్బు మొత్తం. వీళ్ళు ఉన్నప్పుడే కట్టేసుకోవాలి. ఇంకా మళ్ళీ దారిలో మనం ఇబ్బంది పడి కన్నా ఇందుకు మన వర్కం కాదు కదా, టైం వేస్ట్ అవుతుంది. కట్టేసుకున్నాం అనుకో గొడవ ఉండదు. మళ్ళీ తర్వాత వాళ్ళు మనల్ని అంటారు, మళ్ళీ ఒక్కల మీద తిప్పలు పడాలి మనం వర్కం కట్టుకోవడానికి. మనం ఇలాగ కింద మీద అడిగేటప్పటికి సరుకు మొత్తం తడిచిపోతుంది. కట్టేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఉన్నప్పుడే. మన దగ్గర మళ్ళీ ఇక్కడ ఆటో ఒకటి ఉంది. ఇది లోడింగ్ అయిన తర్వాత మన దగ్గర స్టార్ట్ చేస్తారు. ఇంకా రింగ్లు కూడా బయట నెట్టేసరిలే, రెడీగా ఫటాఫట్ చేసుకుని బరక మీద కట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ వచ్చేటప్పటికి మొత్తం జరిగిపోయినాయి. ఈ చివరి వరకు ఏం చేస్తాయో మరి. మొత్తం స్టెప్ వాలిపోయింది.
మా ఊర్లో జరుగుని రింగులు ఎంచుకునేటప్పుడు జాతరకి అవతల టైట్ చేయించుకుంటే ఇంకా అది జరగకుండా ఉంటాయి, లేదంటే దారి పడుకు మనం సుక్కలే. ఇంకా చెప్పు రోజు చెప్పు, నువ్వు చెప్పు. మొత్తం లోడింగ్ అయితే కంప్లీట్ అయింది, బయలుదేరుతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. అంటే మనం ఎన్నింటికి ఎట్టామంటే గంటన్నర పట్టింది లోడింగ్ కి. ఈసారి అయితే కొంచెం ఫాస్ట్ గానే అయింది. అదొకటి ఎప్పుడు మీద అయితే ఎర్లీగానే వెళ్తున్నాం లోడింగ్ కూడా. అంటే టైం ఎంత అవుతుంది? 10 లెక్క 11, 12, 1 గంట, 2, 3, 4, 5 వెళ్తాం. 4, 5 వెళ్తాం. ఆడు వెళ్ళేది ఎంత సాఫీకి వెళ్ళినా ఎలా వెళ్ళింది. ఓకే, ఇది ఏదో బాగా ఉంది. వెళ్ళిపోదాం. బరకం కూడా కట్టేసుకున్నాం కాబట్టి ఇంకా వర్షం వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అయితే ఉండదులే. ఇంకా ఎక్కడ సిఎట్ షోరూమ్ ఉందో చూసుకొని అక్కడైతే టైర్ తీసుకోవాలి. తీసుకుని ఏం చేసుకుందాం. ఇంకా ఇదే పంట అయిపోయినట్టుంది, మొత్తం నరికేశారు అట్టి చివర్లు అన్నీ కూడా కనబడుతుంది కదా. ఇంకా లోడ్ ఎత్తేసినట్టున్నారు అట్టిగల్లో, నరికేశారు. ఇంకా ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్లు వెళ్తే కనుక మనకి హైవే అయితే తగులుతుంది. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఎక్కడ ఆగి పని అయితే లేదు. గో స్ట్రైట్ ఇంకంతే. ఇంకా మనం అయితే ఇప్పుడు పెరవలు అయితే వచ్చాం. ఇంక ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని హైవే ఎక్కేస్తాం. స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి ఇక్కడ, పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్. అలాంటి వాటి దగ్గర చూసుకోవాలి ఎక్కువ. లోడ్ ఇది అంత యాక్షన్ ఉంటుంది కొంచెం. బార్ కదా, ఎంత ఎక్కువ ఉంది కదా. 12 అడుగులు వచ్చింది. మన బండి ఏమో 9 అడుగులు, అంటే 3 అడుగులు బయటకు ఉంది. సో కొంచెం యాక్షన్ ఒకటి ఉంటుంది. కిందన యాక్షన్ తగ్గించడం కోసం ఆల్రెడీ మనం రాడ్ కూడా ఎట్టాం. ఒకటి సాఫీగానే ఎక్కింది రండి. ఇంకా ఇక్కడ నుంచి హైవే ఎక్కేసి ఇంకా వెళ్ళిపోవడమే డైరెక్ట్. హైవే అయితే ఎక్కుతున్నాం. ఏంటి ఏదో జరిగినట్టుందండి, ఏదో అయింది. పొడిపోయారా సంథింగ్ ఏదో అయింది మరి. ఎక్కువ ఈ సిగ్నల్ లైట్ల దగ్గర, ఇలాంటి క్రాసింగ్ దగ్గర కదా యాక్సిడెంట్లు అయితే జరిగితే. మరి ఇలా చూసుకోకుండా వచ్చారా మరి. ఏమైనా ఇంకో బండి ఏం లేదు మరి, ఒక మోటార్ సైకిలే ఉంది. మరి ఇంకోటి ఏంటో మరి. బా ఒబ్బులు చూడండి భలే అంటున్నాయి. ఎదరాలుతున్నా కదా బ్రో కూడా మన సబ్స్క్రైబర్ అంట. చెప్పాడు ఇప్పుడు ట్రైల్ వేసుకెళ్తున్నారు. ఫ్రూట్స్ తో వెళ్తాడు కొంత ఎక్కువ. మొత్తం బండి మోడిగల్ ట్రైల్ అవి ఉంటాయి కదా, అవి అయితే ఉన్నాయి. లవ్లీ ఎక్స్ప్రెస్ అండి, లవ్లీ ఎక్స్ప్రెస్. మరి ఎక్కడదో బండి, ఐ థింక్ నూజివీడు సైడ్ ఏమో, లేదంటే విజయవాడ ఏమో. మనవాడు అసలు తొక్కడం మామూలుగా తొక్కుతలేదు. ఇక మన బండి చూడండి 56, అంటే ఇంకొక 70లో వెళ్తుంది బండి. అది ఇంకా స్పీడ్ అలా రిలేటివ్ స్పీడ్ అలా పెరుగుతూ ఉంది కాబట్టి. అది అన్న కూడా మన సబ్స్క్రైబర్ అనుకుంటా. ఫ్రెండ్ అయితే ఒకసారి వెనకపల్లిలో పరిచయం అయ్యారు కదా, వినయ్ పేరు. వాళ్ళ బండి చూసి మళ్ళీ స్లో చేశాడు. హలో నమస్తే, ఎక్కడికే సైడ్ కాద్దాం. యూట్యూబ్ అలా తీస్తానే ఉంటారు. ఆ పేరు చూసాను సైడ్, మొన్న చూసింది ఉంది అనుకున్నాను. కరెక్ట్గా బండి స్లో చేసేవాడికి అర్థమైంది. మనోడేడి ఒక్కరోజు పరిచయం, ఫ్రెండ్షిప్ అలా ఉంటది. డ్రైవర్లు మేమే కాదు కానీ ఎక్కడన్నా సరే ఒక డ్రైవర్ బాగా కలుస్తారు. ఎందుకంటే అక్కడ ఎక్కడికో వెళ్తారు, వాళ్ళకి ఎవరో హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా. అందుకోసం అని చెప్పేసి ఆ బాధ ప్రతి డ్రైవర్ కూడా తెలుసు ఎలా ఉంటుందో. అందుకోసమని కొంచెం మింగిల్ అవుతారు బాగాను. వెళ్ళిపోతున్నాడు మనోడు అయితేనే.
మామిడికాయ తోటలోకి అయితే వెళ్తున్నారంట లోడుగా అయితే. ఇప్పుడు అది ఇక్కడ ఎదర నూజివీడు దగ్గర నుంచి అమలాపురం అయితే వేసుకెళ్తారంట ట్రైలు. కనిపిస్తున్నాయి కదా ట్రైలు. అలా ఏలూరు దగ్గరలో అయితే ఉన్నాం ఇప్పుడు. ఇంచుమించు ఒక 15 కిలోమీటర్లు అయితే ఉంది ఏలూరు. మనం విజయవాడ వెళ్ళేటప్పటికి ఇంచుమించు 11 అయింది కదా. ఇప్పుడు 1 గంట అవుతుంది. ఇప్పుడు విజయవాడలో టైర్ ఎక్కడ నెత్తుకోవాలి ఏంటో మరి. షోరూమ్ వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతాం. ఎందుకంటే ఈ షోరూమ్ నుంచి వచ్చిన టైర్ కాబట్టి మనకు వారంటీ వచ్చినా రాపోయినా కానీ టైర్ అన్నా ఉండాలి కదా. ఇంకా ఇక్కడ నుంచి అయితే విజయవాడ అయితే 72 కిలోమీటర్లు అయితే ఉంది. మొత్తం లొకేషన్ మబ్బులు బాగుంది. లొకేషన్ అయితే భలే ఉంది. ఇప్పుడు దాకా మరి ఎవరో కూడా అయితే మనకి దారిలో ఇబ్బంది అయితే లేదు. జర్నీ అంతా సాఫీగా సాగిపోతుంది. చూసుకుంటూ వెళ్ళాలి, ఎందుకన్నా మంచిది. మనం అయితే 2 టోల్ గేట్ దగ్గరలో అయితే ఉన్నాం. ఇక్కడ చూడండి ఏదో అడ్డుపోయినట్టుంది. దారుణంగా అయితే వస్తుంది పోగిన దాని నుంచి చూస్తున్నాం. ఎక్కడి నుంచో కనబడుతుంది మనకి. కాకపోతే చెట్లు అడ్డు ఉండడం వల్ల దూరంలోనే ఉంది. ఇంచుమించు ఇంకా 2 కిలోమీటర్ల పైన దూరం ఉంటుంది మనకి. భారీగానే అంటుకుంది ఏదని. పొగ అయితే దారుణంగా వస్తుంది. కలపర టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాము. బస్సు ఏంటి ఆగిపోయింది. ట్యాగ్ పని చేయట్లేదా? జాంకెళ్ళి తీసుకున్నాడనా? అయ్య బాబోయ్. పోనీ ఇంకా జాంకెల్ అయ్యా నమ్ముకుంది. తర్వాత మామిడికాయలంట 300. బాగుంటాయని తీయగా ఉంటాయని కొబ్బరి మాడని అని చెప్పేసి ఇంకేంటి నేను వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇది ఒకటే నన్ను అయిపోయినాయని. సర్లే బాబు ఇటే ఇటే అని చెప్పేసి అన్నాను. ఇంకా బేరం అయితే ఏం ఆడలేదు, ఆడాలనిపించలేదు కూడా. ఎందుకంటే వాళ్ళు ఇంత ఎండ కష్టపడుతున్నారంటే మనం ఎక్కువైనాయి తక్కువైనాయి ఏదోటి. ఇప్పుడు అవి ఎక్కువ అయితే మనం వేరే చెప్పుకుని తీసుకుంటే అంటారు, అంతే కదా. మనకు తెలుసు కదా ఎంత కష్టపడతారు. ఇప్పుడు ఎండలో ప్యాచ్ పడినా ఎంత చెప్పులు పడతాం, అలాంటిది ఆ ఎండలో తిరిగి అమ్ముతున్నారు వాళ్ళు. వాళ్ళ బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. అదే పెద్ద సూపర్ మార్కెట్లోకి అట్లకి వెళ్ళామనుకో, ఫిక్స్డ్ ప్రైస్ అన్నా కానీ అవి బాబు కొల్లు కట్టుకుని తీసుకుంటాం, తక్కువకి వచ్చేసింది అమ్మో అని. ఎందుకంటే అక్కడ రేంజ్ అలాంటిది కదా. మరి చిన్న చిన్న షాపుల్లోకి వెళ్ళేటప్పటికి 100 కవ్వా 50 కవ్వా అని దారాలు ఏంటో మరి. ఎదరు బండి చూస్తున్నారు కదా, లోడ్ అయితే ఫుల్గా వేసారు. కాకపోతే ఏమైందంటే వెనకాల సేఫ్టీ రాడ్ ఏమి ఎట్టలేదు. ఎట్టకపోతే ఏమైంది, సాగిపోయింది మొత్తం యాంగ్లర్లు. అటు ఇటు కూడా పోయింది. అలాగే కొన్ని రోజులు తోలేటప్పటికి ఏమవుతుందంటే మొత్తం ఇరిగిపోతుంది కూడా. అవి బస్తాలు అనేటప్పటికి సాగితే ఎలా కుతకలుగా దిగి 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 అలాగా బయటికి గెంటేస్తుంది. యాంగ్లర్ మొత్తం బయటికి వెళ్ళిపోయినాయి. అది వాండర్ తాలకమో డ్రైవర్ తాలకమో తెలియట్లేదు కానీ అదిగో ఇక అంటే ఇక్కడ నుంచి కనబడతావు కొద్దిగా ఎదరికి వెళ్తాం చెప్తానికి. అందుకే ఎప్పుడు కూడా సేఫ్టీ రాడ్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి వెనకదలా. అది ఎట్టేటప్పటికి ఏమవుతుందంటే అటు ఇటు కూడా యాంగ్లర్లు తననే అవుతుంది. కరెక్ట్గా స్టడీగా ఉంటుంది మనం ఎంత లోడ్ వేసుకున్నా కానీ. దాని తగ్గట్టు లోడ్ మప్పించుకోవాలి. లోడ్ మటుకు ఫుల్గా 3 టన్నులు దాటేది నాకు తెలిసి. అదిగో తెలుసునా మీకు యాంగ్లర్లు? చూడండి ఇప్పుడు కనిపిస్తుంది యాంగ్లర్ ఎలా సాగిపోయిందా. వెళ్ళిపోయింది. యువతల మటుకి బాగా తొక్కింది. అరటికాయల్లో దోసకాయలు, దొండకాయలు, మొత్తం అన్ని రకాల కూరగాయలు అయితే ఉన్నాయి. అన్నా యాంగ్లర్లు తోడు కట్టాల్సిందే. మన వరకు అయితే చెప్పాం, మరి ఏమవుతుంది అన్నారు. ఏమవ్వకపోతే మనకేమవుతుంది, వాళ్ళకి ఏమవుతుంది. అయిపోయి అది ఏంటంటే అలా ఉండికోవాలి. ఇంకా తొక్కి 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 టప్పమన్నది అనుకో, దానికి ఓపుకున్నంత వరకు ఆగుతుంది. ఒకసారి వెల్లింగ్ వదిలి పట్టమన్నదంటే ఇంకా అయిపోయి సీన్. మళ్ళీ అవన్నీ వెల్లింగ్లు చేయించుకొని ఆ బాధ ఎందుకు. మనం అయితే ఇప్పుడు 3వ టోల్ గేట్ దగ్గర కూడా వచ్చాం, గన్నవరం. ఎండ మట్టుకు మామూలుగా లేదండి, కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం. అందుకే తాయితీగా యావరేజ్ స్పీడ్లో అయితే వెళ్తున్నాం. 50-60 మైలేజ్ వస్తుంది. బండి ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది.
భారం అవ్వకుండా ఉంటుంది కదా బండికి కూడాను. మనం అయితే ఇప్పుడు విజయవాడ టోల్గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఇలా అదే సేల్ ట్యాక్స్ వాళ్ళు ఉంటారు కదా, అది అయితే ఆపేరు మనల్ని. బిల్లు అయితే ఉన్నాయి కాబట్టి చూసి పంపేశారు. మొత్తం అనకుండా బరకం సిరిగిపోయింది గాలి దెబ్బకి. ఇప్పుడు మళ్ళీ మన బరకం కట్టాలేమో ఏమైనా వర్షం తేడా వస్తే. మళ్ళీ మొత్తం బిల్లు అంతా కూడా కరెక్ట్గానే ఉంది. కాటా సీట్ అవి కావాలన్నారు. అవి లేదండి అంటే సర్లే అయితే సార్ దగ్గరికి వెళ్ళన్నారు. వెళ్ళాం, చూపించాం, అయిపోయింది. ఓకే వెళ్ళిపోమ్మా అన్నారు. సార్ టైం వచ్చేసి 12:30 అవుతుంది. కరెక్ట్గా విజయవాడ ఎంట్రన్స్ అయితే అయ్యాము. ఇక్కడ నుంచి ఇంకా సీట్ షోరూమ్ ఎక్కడైనా ఉందేమో చూసుకోవాలి. ఇంకా అంతగా లేదనుక ఇంకా ఏ టైర్ పడితే టైర్ వేసి పడతా అప్పుడు తెలుస్తుంది సీట్ బాగా మండుతుందా లేదా మనం వేసిన టైర్ బాగా మండుతుందా ఏంటో తెలుస్తుంది కదా. అలాగన్నా ట్రై చేద్దాం. బాబాయ్ ట్రాఫిక్ కానీ మామూలుగా లేదండి ఇక్కడ. ఏ టైంలో వచ్చినా కానీ విజయవాడలో మటుకు ట్రాఫిక్ లేకుండా అయితే ఉండదు. తెల్లారి గట్లన్నా నైట్ అన్నా ఏ టైం అన్నా సరే ట్రాఫిక్ ఉంటానే ఉండదు అసలు. ఇంకా బైపాస్ ఒకటి కంప్లీట్ అయిపోతే మొత్తం మనం గుంటూరు వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా ఆ రోడ్లోంచి వెళ్ళిపోతాం. విజయవాడ కూడా తగలదు అసలు. మనకైతే చాలా ఫ్రీగా అయితే ఉంటుంది. ఇంకా కొంచెం వర్క్ ఉన్నట్టుంది. ఇంకా రోడ్ అయితే స్టార్ట్ చేయలేదు, అసలు కదులుతలేదు. 5 నిమిషాలు కొద్దిగా వెళ్తుంది ఆగుతుంది, కొద్దిగా వెళ్తుంది ఆగుతుంది, కొద్దిగా వెళ్తుంది ఆగుతుంది. ఫ్రీ లెఫ్ట్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. మొత్తం వర్షం అయితే మొదలెట్టింది ఇప్పుడు మళ్ళీ. ఇప్పుడు దాకా ఎండ బాగానే ఉంది అనుకునే టైంకి ఇంకా చూడండి మొత్తం డ్రైవర్లు అందరూ కూడా మొదలెట్టారు. ఇంక బరకలు కట్టడం అయితేనే దారి బారు. ఒక్కలే ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇలాంటప్పుడు కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. పైన పట్ట అయితే వేస్తాను కట్టుకోవాలి. ఇప్పుడు తోడంతా ఇందాక వాడేసాం. ఇప్పుడు మన దగ్గర ఒకే ఒక తోడ ఉంటుంది. ఈ తోడ ఒకటి ఉంది. ఇప్పుడు దీని జాగ్రత్త సరిపెట్టుకోవాలి. మొత్తానికి సగం అయితే కట్టామా. ఇప్పుడు మిగతా తోడ ఇప్పుకోవాలి. తోడు అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు దీని కింద తోడు ఇప్పుకొని ఇదైతే కట్టుకోవాలి. మరకం కనబడుతుంది ఇలాంటప్పుడు డ్రైవింగ్ ఫీల్డ్ ఎలా ఉన్నాయి కానీ. ఇప్పుడు ఈ తోడు ఉంది కదా, ఇది అంతా ఇప్పుకోవాలి. వీళ్ళనంత తొందరగా బొమ్మ ఇప్పుకొని కట్టుకొని వెళ్ళిపోవాలి. టైర్ ఒకటి తీసుకున్నాం అనుకున్నాం, టైర్ కూడా అవ్వాలి ఈరోజు. ఒక్కోసారి ఇంకా అలాగే ఎడుతాయి, మన కంగారు తగ్గట్టు ఎడుతాయి ఇవి కూడా. మళ్ళీ ఇదంతా ఇప్పుడు ఇప్పుకొని మళ్ళీ పైన అయితే కట్టుకోవాలి. ఎలాగా ఇంక చిరిగిపోద్ది. ఈ ట్రిప్ బరకం అయితే చిరిగిపోతుంది కంపల్సరీ. డ్రైవింగ్ వీల్ అంటే ఇంక ఎలాంటప్పుడు చిరాకు వచ్చేది మొత్తానికి. కారు కట్టింది మళ్ళీ ఇప్పుకొని కట్టుకోవడం అంటే ఎంత చాలా చిరాకు వచ్చేది అసలు. సరే అండి, మరి అయితే బొమ్మను కట్టేసుకొని వెళ్ళిపోతాం. మరి ఫోన్లు కూడా తడిసిపోతున్నాయి.